ఫ్యామిలీస్ అందరికీ చాలా అంటే చాలా స్పెషల్ డే. సో ఈరోజు వచ్చేసి మన బీటీఎస్ వాళ్ళది 11th యానివర్సరీ అనమాట. సో నిన్నైతే కనుక మన జిన్ బ్రో ఇది కనుక మిలిటరీ నుంచి వచ్చేసాడు కదా, సో అక్కడికి ఇది కనుక మన బీటీఎస్ వాళ్ళ మెంబర్స్ కూడా వచ్చారు. సో ఆ మూమెంట్ చూసేటప్పటికి బాగా అనిపించింది, నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది. సో వాళ్ళందరినీ కలిసి చూసేసరికి ఈరోజు 11th యానివర్సరీకి సంబంధించిన వ్లాగ్ వస్తుంది. సో అందరికీ హ్యాపీ 11th యానివర్సరీ ఆర్మీ అండ్ బీటీఎస్. సో ఇంకా ఈరోజు వీడియోలో అయితే కనుక బీటీఎస్ ఫెస్ట్లు ఉంటాయి కదా, దాంట్లో 2020లో రిలీజ్ అయిన ఫెస్ట్ని అయితే కనుక ఈరోజు మన ఛానల్ అయితే కనుక డబ్ చేయబోతున్నాను. సో యానివర్సరీ స్పెషల్ లాగా అనమాట, ఇంకా లేట్ చేయకుండా చూసేయచ్చు. మనం ఎందుకు వచ్చామో తెలుసు, అప్పుడు 11th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటాకి. మీరేమంటారు? నేనేమంటానండి, నేనైతే కనుక ఓకే అంటాను. మనం ఫస్ట్ టైం డెబ్యూట్ అయినప్పుడు మనం ఎటువంటి డ్రెస్ అయితే కనుక వేసుకున్నామో సేమ్ ఈ రోజు కూడా మనకి అటువంటి కాస్ట్యూమ్స్ ప్లాన్ చేశారు. ఒకసారి మన డ్రెస్ చూడండి, ఫ్రంట్ ఏమో లోగో ఉంది, వెనకాల మన పేరు ఉంది. అవును చేయ పని, ఫస్ట్ టైం మనము డెబ్యూట్ అయినప్పుడు వేసుకునే కాస్ట్యూమ్స్ లాగా ఈసారి కూడా ప్లాన్ చేశారు. రే మీకు ఈ విషయం గుర్తుందా? మనం ఫస్ట్ యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అప్పుడు ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తాం, మీకు గుర్తుందా? ఎందుకు లేదండి, నాకైతే కనుక చాలా బాగా గుర్తుంది. సో అప్పుడు మనం బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అప్పుడైతే కనుక నేను క్లీనింగ్ వర్క్ చేసా, నేనైతే కనుక కేక్ డెకరేషన్ చేశాను, నాకు చాలా బాగా అనిపించింది. జయహో పని, అప్పుడు నువ్వు డెకరేషన్ చేసావు, నీకు గుర్తుందా? నేను కూడా నీకు హెల్ప్ చేసా. అవునరా, సరే సరే. అవును ఇట్లా పని నువ్వేం చేస్తావు? నేను తేవంగా ఏం చేస్తావు అదే చేస్తావు ఇప్పుడు కూడా. ఓహో అయితే సరే సరే, అయితే క్లాప్స్ 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 క్లాప్స్. సరే అయితే ఈసారి నేను కూడా డెకరేషన్ పనే చేస్తాను వీళ్ళతో కలిపి. లాస్ట్ టైం నేను కుకింగ్ వర్క్ ఎలా చేస్తాను, ఇప్పుడు కూడా కుకింగ్ వర్క్ చేస్తాను. చిన్నని నేను నీకు హెల్పర్ కింద ఉంటాను. నేనైతే కనుక కటింగ్ వర్క్ అంతా నేర్చుకున్నా రీసెంట్ డేస్లో. అవును నామ్జునాని ఇప్పుడు ఫుడ్ బాగా చేస్తున్నాడులే, పర్వాలేదు. జిన్నాని నువ్వేం ఫీల్ అవ్వక, నీకు నామ్జునాని ఉన్నాడు, అదేరా నా బాధ కూడా. సరే అయితే ఇప్పుడు అందరం ఎవరి పనులు వాళ్ళు షేర్ చేసుకున్నాం కాబట్టి ఇంకా లేట్ చేయకుండా డెకరేషన్ వర్క్ లోకి వెళ్ళిపోవచ్చు. అని అని ఇలా చూడండి ఒకసారి. లిటిల్ బన్నీ ఇప్పుడు నేను ట్రై చేస్తా. ఓ చాలా బాగా వస్తుంది, వాయిస్ చేంజ్ అయ్యి. మన లిటిల్ బన్నీ వాయిస్ అయితే కనుక చాలా బాగా వస్తుంది, మళ్ళీ చేయరా నువ్వు. ఫస్ట్ నేను బెలూన్ డెకరేషన్ చేస్తాను. నోడుతూ ఎలా వస్తా చూద్దాం. ఓ మై గాడ్, ఇది వదిలేపటికి నాకు ఆవేశం వచ్చింది తెలుసా. బెలూన్స్ వదలడం చాలా కష్టం అనుకుంటా కదా. ఇప్పుడు తెలిసింది నాకు, కానీ ఇది నాకు నచ్చింది. నేను నా తెలివంతా ఉపయోగించి డెకరేషన్ వర్క్ చేస్తా, తీస్తా, నాలోని టాలెంట్ అంతా తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, బాగా డెకరేషన్ చేస్తా మా ఫోటో కార్డ్స్ తోటి. హే నాంజునా, నేనైతే కనుక కుకింగ్ వర్క్ అంతా చేస్తాను. సో నువ్వైతే కనుక వెజిటేబుల్స్ కట్ చేసేవి. ఓకే చిన్నని, సరే అయితే ఫస్ట్ మష్రూమ్స్ కట్ చేద్దాం. ఇదేంటి అలా కట్ చేయాలి, అర్థం కావట్లేదే. ఓ ఇలా పెడితే సరిపోద్ది అనుకుంటా, కట్ చేయవసరం లేదనమాట వీటిని. ఎందుకన్నా మంచిది ఒకసారి ఫోన్ లో చూద్దాం. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు. 2 స్పూన్స్ కారం వేసేసా, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే వేసేసా, కొంచెం సాస్. నాంజన ఏం చేస్తున్నావు నువ్వు? నేను ఆనియన్స్ కట్ చేస్తున్నా. ఆనియన్స్ సరే అయితే తర్వాత క్యారెట్ కూడా కట్ చెయ్యి. ఓకే చిన్నయ్య కట్ చేస్తా. ఎలా కట్ అయ్యో అయ్యో ఇదేంటి రావట్లే. హే నాంజనా నువ్వేం చేస్తున్నావు? నేను క్యారెట్ కట్ చేస్తున్నా. క్యారెట్ ఎవడన్నా అలా కట్ చేస్తాడు? ఫస్ట్ ఇలా 2 భాగాల కింద కట్ చేసుకొని మిగిలిన భాగాన్ని స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ఓ అలాగా, టక్ 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 అని కట్ చేస్తే వచ్చేస్తుంది. ఓ అవునా, సరే అయితే అలాగే చేస్తానులే నేను. అయ్యో నాంజనా నిన్ను పెట్టుకున్నాను చూడు, నేను హెల్పర్ కింద, నన్ను నేను కొట్టుకోవాలి. సర్లే కానీ ఫస్ట్ క్యారెట్కి లేయర్ అంతా తీయ, ఓకేనా?
సరే చిన్న నేను ఇంకో తీస్తున్నా, చాలా బాగా వస్తుంది. ఇదేంటి నా బేబీ ఇంకా రావట్లేదు? ఎప్పుడు వీడు లేటే, మళ్ళీ పని చేస్తాను అంటాడు. ఏం చేస్తాడు? వీడు వచ్చే లోపల టైం అంతా అయిపోయినా ఉంది. ఈ జిమ్లో ఎప్పుడు రాడు టైంకి. సర్లే వాడు వచ్చేటప్పటికి నేనే ఏదో చేద్దాం. కేక్ కనుక ఫస్ట్ క్రీమ్ అంతా అప్లై చేసేయచ్చు, తర్వాత ఈ లోపల వాడు వస్తాడులే తాతీగా. హే బేబీ, నువ్వు స్టార్ట్ చేసేసావా? మరేం చేయండి రా, నువ్వేం రావట్లేదు కదా టైంకి. ఓ సర్లే అయితే నువ్వు కేక్ డెకరేషన్ చేయి, నేను మన ఫోటో కార్డ్ అయితే కనుక కట్ చేస్తా మంచి అందంగా. సరే జిమ్నా, నీకు నచ్చింది చేయి. ఓకే బేబీ. ఏ ఫోటో చేద్దాం? ఈ ఫోటో బాగుంది. దీన్ని మంచిగా ఇలా 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 కట్ చేసి మంచిగా కట్ చేయాలి. ఎవరు ఈ ఫోటోని ఇంత అందంగా కట్ చేశారు అని చెప్పుకుని ఇలా చేస్తా. అంత క్రియేటివిటీ తీసి నేను అందంగా కట్ చేస్తా. చూడండి, ఇది మా ఫోటో, నేను దీన్ని అందంగా కట్ చేస్తాను. చూడండి ఆర్మీ లా 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 లా. నాది కూడా కొంచెం అయిపోయింది. బేబీ నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను రా, క్రీమ్ అప్లై చేస్తున్నా. ఇదేంటి? ఓ జిమిన్ బేబీ సిజరివి. షుగర్ బేబీ ఇలా తీస్తే వచ్చేస్తుంది, కట్ చేయాల్సిందే. ఓ థ్యాంక్ యూ రా చెప్పినందుకు. చూసుకోవాలి కదా. చూసుకోలేదా నువ్వు? నేను చూసుకోకపోయినా చెప్పడానికి నువ్వు ఉన్నావు కదా, అందుకోసమే నా ధైర్యం. ఓ అలా అంటారా? సర్లే నా పని నేను చేసుకుంటాను ముందు. వావ్ చాలా బాగా కట్ చేశాను. చూడండి ఆర్మీ. దీన్ని ఎలా పెట్టా? దీన్ని ఇక్కడ అంటించా. వావ్ బాగుంది. ఇంకేమున్నాయి ఇక్కడ? ఓ ఫోటో కార్డ్స్ ఉన్నాయా? వావ్ ఇది చాలా బాగుంది. మీరు చాలా మంచి తెచ్చారు తెలుసా, చాలా బాగుంది. ఇది మా ఫోటో కార్డ్స్, ఓల్డ్ ఫొటోస్ కదా, చాలా బాగున్నాయి. జహా పనియా ఒకసారి వెళ్ళారా? ఏమైందిరా? చూడి ఫోటో కార్డ్స్ ఎంత బాగున్నాయి. దీన్ని ఇలా పెడదాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు? వావ్ తేయంగా, నువ్వు గ్రేట్ రా, మంచి ఐడియా ఉంది నీకు. సరే నువ్వు అలాగే చెయ్యి. జహా పనియా నువ్వు తేయంగానే పొగుడుతున్నావు, మరి నన్ను చూడు నేను ఎంత కష్టపడి బెలూన్స్ డెకరేషన్ చేసిన. చూడు చూడు నేను ఎన్ని బెలూన్స్ కట్టాను, పైకంట కట్టేసా. అవును లిటిల్ వని, నువ్వు ఏ చేసినా క్యూట్గా ఉంటావురా. హే లిటిల్ వని, ఏం చేస్తున్నావురా? ఆడుకుంటున్నట్టున్నావేంటి బెలూన్స్ కట్టడం మానేసి? వీడు ఏ చేసినా కానీ చాలా క్యూట్గా ఉంటాడు. ఏమంటావు షుగా? అవును జీమినా, మన లిటిల్ వని పుట్టడమే క్యూట్నెస్తో పుట్టింది. రేయ్ అన్ని బెలూన్స్తో ఏం చేస్తావు నువ్వు అని ఒకసారి చూడు. ఇది నా ప్లాన్, ఎలా ఉంది? వావ్ రా, చాలా బాగా చేస్తావు నువ్వు. నేను కూడా ఇప్పుడు హ్యాపీ బర్త్డే అనేసి వీటితో పెడదాం అనుకుంటున్నా. ఫస్ట్ హెచ్తో స్టార్ట్ చేద్దాం. హే ఎలా ఉంది చూడండి, హ్యాపీ బర్త్డే నేనే చేసా, బాగా చేసా కదా. అవును జై హోప్. ఇక్కడ పేర్లు రాస్తే బాగుంటుంది. ఫస్ట్ నా లిటిల్ బన్నీది, ఆ తర్వాత లిటిల్ బన్నీ కింద నాది, తర్వాత ఆర్ఎం అన్నది, తర్వాత జిమ్నాది, తర్వాత జిన్ అన్నది, అలా ఒక్కొక్కరి పేరు రాస్తా. రే లిటిల్ బన్నీ, ఆ స్మైలీ బెలూన్ ఎందుకురా చేసావు? అది తేంగ కోసం చేసా. అరే తేంగ, అది నీ కోసమే చేశాడంట వాడు. హో లిటిల్ బన్నీ థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఇక్కడ పెడుతున్నా, చాలా బాగుంది. వావ్ ఈ లిటిల్ బన్నీ నెట్టాక ఇంకా అందం వచ్చేసింది. దీంతో ఏం చేయాలి? ఇది ఎందుకు మీరు తీసుకొచ్చారు? విసురుకోవడానికా? బట్ నేను దీన్ని కొత్తగా ఆలోచించా, కొత్త ప్లేస్లో పెడతా. దీన్ని డెకరేషన్ కింద వాడదాం. ఇక్కడ పెడితే బాగుంటుంది. హ్యాపీ బర్త్డేకి ముందు కేక్ డెకరేషన్ చాలా వరకు ఫినిష్ అయిపోయింది. కొంచెం అక్కడక్కడ క్రీమ్ పెడితే బాగుంటుంది. నాది కూడా ఫోటో పెడతా మధ్యలో, బాగుంటుంది. వావ్ నాది పెట్టే ఎంత అందం వచ్చేసిందో కేక్కి, చాలా బాగుంది. వేరే కేక్ చేసింది నేను రా, అయితే నా ఫోటో పెట్టింది నేను, అందుకే అందం వచ్చింది ఆ కేక్కి. అలా అంటావా? సరే అయితే తీసుకో, ఫొటోస్ తీసుకో, నీ వల్ల అందం వచ్చిందిలే. నేను లాస్ట్లో మమ్మ అనిపించడానికి కొంచెం క్రీమ్ వేస్తా. ఇలాగే వేసి ఇలా వేస్తా. వావ్ నా క్రీమ్ వేసాక ఎంత అందం వచ్చేసిందో కేక్కి, చూసారా ఆర్మీ? ఇదిగో మన కేక్ అయిపోయింది కాబట్టి వంటగదిలోకి వెళ్ళి రెసిపీస్ టేస్ట్ చేద్దాం. వావ్ చాలా బాగుంది అన్నయ్య. ఎందుకు మీకు ఏమైనా కావాలా? అవునరా, సోయా సాస్ అయిపోయింది. సరే అయితే నేను వెళ్ళి తీసుకొస్తాలే షాప్కి. ఏ సోయా సాస్ లేదా? లేదు షుగా. సరే అయితే నేను కూడా జీవనాతో వెళ్తా. వాళ్ళు నన్ను కూడా తీసుకువెళ్ళాల్సింది, అనవసరంగా ఈ పని ఒప్పుకున్నాను. కళ్ళు మండిపోతున్నాయి ఆనియన్స్ కట్ చేసేటప్పటికి. అయ్యో నాంచిన. దిగు షుగా, స్టోర్కి వచ్చేసాం కదా. ఆర్మీ సోయా సాస్ కోసం వెతుకుతున్నాం మేము.
ఇదిగో రాజీవ్నా, సోయా సాస్ ఇదే. ఓ అదేనా, దీన్నే సోయా సాస్ అంటారు. సరే అయితే నడు వెళ్దాం, అయితే తీసేసుకున్నాం కదా. ఓకే ఆర్మీ, కొనేసాము. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను. ఫస్ట్ ఐటమ్ కంప్లీట్. బీటీఎస్ ఆర్మీ ఫర్ ఎవర్. ఎలా ఉంది ఇది? బాగుంది కదా. అనియా నీకు నేను ఇది డెకరేషన్ కింద పెడతాను చూడు, ఇది చాలా బాగుంటుంది నీకు. అవునరా? అవుననియా. హే లిటిల్ బన్నీ, ఇప్పుడు ఎలా ఉన్నా? నేను రాక్ స్టార్ లా ఉన్నాను కదా. యో 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 అని, నువ్వు ఎప్పుడు రాక్ స్టార్వే. అయ్యో లిటిల్ బన్నీ అలా పొగడకరా, నాకు సిగ్గేస్తుంది. అందరి పనులు అయిపోయినాయి, అందరూ డెకరేషన్ కట్ట అంతా ఫినిష్ చేస్తారు. ఇంకా వంట వర్కే ఉండిపోయింది, తొందరగా చేసేవాలి. వీళ్ళు కూడా ఆకలితో ఉన్నారు కదా. ఎందుకు టేస్ట్ ఎలా ఉంది? ఫస్ట్ బైట్ చేద్దాం. ఉప్పు కారం అంతా సరిపోయింది, బాగుంది. అని బాగుంది, అయితే నేను కూడా టేస్ట్ చేస్తా. సరేరా, చేయరా. ఓ యా, చాలా బాగుంది. అవునా లిటిల్ బన్నీ? అవుననియా. సరే అయితే వంట అంతా ఫినిష్ అయిపోయిందని నేను తీసుకొచ్చేస్తా అక్కడికి. రే రాండ్రా, వంట అంతా ఫినిష్ అయిపోయింది. నాంజు ఏదో కొత్త ఐటమ్స్ చేస్తున్నాడు ఇంకా. అవుననియా, సరే తొందరగా తీసుకొచ్చి నువ్వు కూడా. ఈ రోజు నాంజు వంటలు అదరగొట్టేస్తున్నట్టున్నాడు ఏంటి చిన్నయ్య? అవునరా, ఆనియన్స్ కట్ చేసినప్పుడు బాగా అదిరిపోయాడు. ఈరోజు మా ఐటమ్స్ చూసారా మీరు? చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ చిన్నయ్య ప్రిపేర్ చేశాడు, ఇంకా నాంజునయ్య కూడా ప్రిపేర్ చేస్తున్నాడు కొత్త ఐటమ్. నాంజునయ్య, నువ్వు చేసింది కూడా తీసుకురా, ఫోటో తీస్తాను. సరే రాగరా, లిటిల్ బన్నీ తీసుకొస్తున్నాను. చాలా బాగుంది అన్నయ్య, నువ్వు చేసింది కూడా. ఫస్ట్ నేను టేస్ట్ చేస్తా. ఇదిగోండి కేక్. చాలా బాగా తీసుకొస్తున్నాడు వీడు. ఇప్పుడు క్యాండిల్ వెలిగిస్తున్నా, అందరం ఒకేసారి హ్యాపీ బర్త్డే సాంగ్ పాడదాం, ఓకేనా? ఓకేరా. ఫస్ట్ అది కనుక తిందాం మనం. అవును లిటిల్ బన్నీ, నాకు కూడా బాగా ఆకలేస్తుంది. చాలా బాగుంది నూడిల్స్. హే లిటిల్ బన్నీ, నీకు బాగా నచ్చిందా నేను చేసింది? అవునన్నయ్య. సరే అయితే బాగా తిను. సరే అన్నయ్య. చాలా బాగుంది. ఈ లిటిల్ బన్నీకి ఏదైనా టేస్ట్ నచ్చితే అస్సలు వీడి ఆనందం తట్టుకోలేం మనం. అని నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. వా, చాలా బాగుంది చిన్నయ్య, చాలా బాగుంది. వా వా, చాలా బాగున్నాయి రెసిపీస్ తెలుసా. వా, నాకు బాగా నచ్చినాయి ఈరోజు. అందరూ తినేసారు కదా. సరే మిగిలిన వాటితో నేను కిమ్చి రైస్ చేసుకుంటా. హే లిటిల్ బన్నీ ఇప్పుడు కిమ్చి రైస్ చేసుకుంటాడు. దీని మీద కొంచెం చీజ్ కూడా వేసుకుంటాడు. హో హో హో. ఇప్పుడు టేస్ట్ చేసేసామయ్యా. హే లిటిల్ బన్నీ, నేను కూడా తింటా. నేను కూడా తింటారా? సరే తినండి అన్నయ్యలు మీరు కూడా. ఇది కాలిపోతుంది. వావ్, చాలా బాగుంది నా రెసిపీ. బాగుంది, చాలా బాగుంది. నువ్వు కూడా తినన్నయ్యా. ఇది కిమ్చి రైస్ కాదు, చీజ్ రైస్ అనాలి దీన్ని. చీజ్ అంత వేసాడు వీడు. అన్నీ నాకు చీజ్ అంటే ఇష్టం. అమ్మా ఎంత బాగుంది. సరే ఇంకా ఫస్ట్ క్లీన్ చేసేద్దామా మనం. ఇంకా లిటిల్ బన్నీ తెలియదు. అని ఆగండి అన్నయ్య. రే ఇంక చాలు. అని లాస్ట్ వీడిని అస్సలు మార్చలేము అమ్మా. హే చియర్స్. ఓకే, అందరూ దగ్గరికి రండి. చియర్స్. ఇది వచ్చేసి మన 11th యానివర్సరీ. హో యా. సో మా యానివర్సరీ అది కనుక మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము. సో మీకు అది కనుక నచ్చింది అనుకుంటున్నాము. సో మళ్ళీ తర్వాత వీడియోలో కలుసుకోవచ్చు. సో ఉంటాము, ఓకే బాయ్. చూసారు కదా మీ ఈరోజు స్పెషల్ లాగు. సో ఇంకా చాలా కంటిన్యూషన్ ఉంది, బట్ ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకున్నాను వీడియోని. సో అదే మీకు అది కనుక డబ్ చేశాను. సో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకొక విషయం ఏంటంటే కనుక షోగాని జిమ్మిని బేబీ అని పిలుస్తున్నాను కదా, ఆ రిలేషన్ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే కనుక ఆపేస్తాను. సో మీ ఇష్టమే, నా ఇష్టం. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఇంకొంటాను మరి, బాయ్.